ఒకప్పుడు ఎత్తైన ఆకాశంలో ట్వింకిల్ అనే చిన్న నక్షత్రం ఉండేది. ట్వింకిల్కు పెద్ద పెద్ద మెరిసే కళ్ళు ఉండేవి. కానీ అది చాలా సిగ్గుపడే నక్షత్రం. ప్రతి రాత్రి మృదువైన మేఘం వెనుక దాక్కుని నేను చాలా చిన్నదాన్ని, నేను ఏమీ వెలగలేను అనుకుంటూ బాధపడుతూ ఉండేది. కానీ చంద్రుడు మాత్రం మెల్లగా వెలుగుతూ ఆ చిన్న నక్షత్రాన్ని దయతో ప్రేమతో అలానే చూస్తూ ఉండేవాడు. ఆ మేఘం వెనుక దాక్కున్న ఆ చిన్న నక్షత్రాన్ని చంద్రుడు గమనిస్తాడు. అతను మృదువుగా నవ్వుతూ అంటాడు, ఏం నక్షత్రం, ఎందుకు దాక్కుంటున్నావు అని. ట్వింకిల్ మెల్లగా చెప్పింది, నేను చాలా చిన్నదాన్ని, ఇతర నక్షత్రాల్లా ప్రకాశించలేను. అప్పుడు చంద్రుడు అంటాడు, చిన్న వెలుగు కూడా చీకటిని తొలగిస్తుంది, నీ వెలుగు కూడా చాలా ముఖ్యమే అని. ట్వింకిల్ ఆ మాటలు విని కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది. ఒక రాత్రి భూమిపై ఒక చిన్న బాలుడు ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. రోడ్డు చీకటిగా ఉంది, చుట్టూ నిశ్శబ్దం. అతనికి కొంచెం భయం వేసింది. అతను అలా ఆకాశం వైపు చూసి, ఒక చిన్న వెలుగు అయినా నాకు దారి చూపిస్తే బాగుండేది అని అనుకుంటాడు. ఎత్తైన ఆకాశంలో ఆ బాలుడిని చూస్తూ గమనిస్తూ ఉంటుంది ట్వింకిల్. ట్వింకిల్ ఆ చిన్న బాలుణ్ణి చీకట్లో ఒంటరిగా నిలబడి ఉన్నట్లు చూసింది. అది ధైర్యం తెచ్చుకుని అనుకుంది, నేను ఎలా అయినా సహాయం చేయగలను అనుకుని మెల్లగా మేఘం వెనుక నుంచి బయటకు వచ్చి ట్వింకిల్ వెలగడం మొదలుపెట్టింది. ఆకాశమంతా మృదువైన వెలుగుతో నిండిపోయింది. రోడ్డు చాలా ప్రకాశించింది. బాలుడు చాలా సంతోషంతో నవ్వుతూ ఉన్నాడు. ట్వింకిల్కు ఆనందంగా అనిపించింది, ఎందుకంటే తన వెలుగు ఎవరికో సహాయం చేసింది కదా మరి. ఆ రోజు నుంచి ట్వింకిల్ ఇక ఎప్పుడూ వెలగడానికి భయపడలేదు. చంద్రుడు మేఘాలతో కలిసి ఆకాశంలో ఆనందంగా మెరుస్తూ ఉండేది. ట్వింకిల్ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుంది. అది ఏమిటంటే, చిన్న వెలుగు కూడా పెద్ద మార్పుని తీసుకురాగలదని. అప్పటి నుంచి ప్రతి రాత్రి ట్వింకిల్ తనతో ఉన్న వెలుగుతో చీకట్లో ఉన్న వారికి దారిని చూపిస్తూ ఉండేది. సో చిల్డ్రన్స్, ఈ కథ నుంచి మీరేం నేర్చుకున్నారు ఏంటంటే, మనము చిన్నవాళ్ళమని ఎప్పుడూ అనుకోకూడదు. మన వెలుగు ఎవరికైనా సహాయం చేయగలదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా మంచి కథలు వినాలంటే రతి ఫైరీ టైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.